ఇండియాకి ఎందుకు వస్తున్నా అంటే ఒకటే రీజన్, మా అమ్మ కోసం. అంటే ఈ విండో సీటు రావాలంటే ఒక 30 to 40 pounds ఎక్స్ట్రా కట్టాలి. సో టైం డిలే 2 hours డిలే అయింది నాకు ఫ్లైట్. యాక్చువల్లీ 50,000 అన్న. నేను కూడా ఇప్పుడు క్యాచ్ చేద్దాం అనుకున్నారా? జస్ట్ మిస్. మా మామ ఇంటికి వచ్చేసారు. సో గైస్, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ యువర్ సాయి రిషి. అయితే డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేస్తే నాకు ఇంకొక 3 to 4 hours ఫ్లైట్ ఉంది గైస్. అంటే లైక్ నేను ఇండియాకి వస్తున్నా. ఈరోజు నైట్ 8:30కి నాకు ఫ్లైట్ ఉంది. ఇప్పుడు నాకు టైం రైట్ నా ఎగ్జాక్ట్లీ 2:33 అవుతుంది. ఇంకొక 1.5 hours నేను ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాలి. సో నేను బ్యాగ్లన్నీ అరేంజ్ చేసుకున్నా ఆల్రెడీ. నాకు లగేజ్ లైక్ అప్రాక్సిమేట్లీ ఇదేమో 23 kgs, ఇదేమో 7 kgs క్యాబిన్ బ్యాగు, ఇదేమో నా ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట. సో దీంట్లో ఫోన్లు, ల్యాప్టాప్, సంథింగ్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకున్నా. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరికంటే మా మమ్మీకి ఈయనకి అది. దీంట్లో కొన్ని మా రిలేటివ్స్ ఇన్ని చాక్లెట్స్ అవి ఉన్నాయి. సో దీంట్లో కూడా నా క్లాత్స్ ఉన్నాయన్నమాట. సో అంతే, నేను ఇంకా కొద్దిగా బిజీగా ఉన్నా. 4 o'clock అంతా ముందు వెళ్ళింది సార్. 8:30 ఫ్లైట్ అంటే 5 o'clockకి ఎలిజిబిలిటీ లైన్ ఎక్కితే 1 hourలో నేను ఎయిర్పోర్ట్లో ఉంటా. 6:30 లోపల ఎయిర్పోర్ట్లో ఉంటా. ఆల్రెడీ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి 30 minutes అవుతుంది. అసలు ఈరోజు ట్రైన్లో చాలా డిలేస్ ఉన్నాయి. సో ట్రైన్ మొత్తం ఫుల్ ఉండేసరికి ఇప్పటివరకు వీడియో అనేది రికార్డ్ చేయలేదు. జర వీడియో ట్రైన్ ఖాళీగా వేసరికి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇంకో 20 minutesలో టర్మినల్ 2 and 3లో మనం దిగాలన్నమాట. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసా. అయితే నేను ఫ్లైట్ ఎక్కాల్సింది పోయి మా వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ ఒక వ్యూ ఉంటుంది, ఆ వ్యూ దగ్గర వచ్చి వీడియో తీ అని చెప్తే మళ్ళీ పోవాల్సి వస్తుంది. నన్ను ఇంకా ఇండియా పంపించేటట్లేరు వీళ్ళు. లోకేష్ భాయ్ ఏడా? ఈ లొకేషన్ కోసం నన్ను 7 వరకు తీసుకొచ్చాను అనమాట. తీరా చూసాడు ఏం లేదు. ఈ వ్యూ కోసం వర్తి వర్మ. గాయ్స్, ఇది లండన్ ఎయిర్పోర్టు. యాక్చువల్లీ మేము ఆడిపోయి అడిగినాం అనమాట. వాళ్ళు బీ జోన్ దగ్గర పోమని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మాకు బోర్డింగ్ పాస్ కావాలి. బోర్డింగ్ పాస్ తీసుకొని స్టార్ట్ అవ్వాలి. ఇంకొక 2 hours నాకు ఫ్లైట్ ఉంది. చలో లోపలికి వెళ్ళి నాకు స్టార్ట్ చేస్తా. బాయ్. బాయ్ బాయ్ బాయ్. సరే బాయ్. సో బ్యాగ్ కూడా డ్రాప్ చేసేసా. ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినాక స్టార్ట్ చేస్తా నా బోర్డింగ్ పాస్ ఇది. సో ఇక్కడ గేట్ బి అని చూపించారు. నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. గేట్ బి అంటే మనకి ఎట్లా చూపిస్తుంటే గేట్ 1 to 40 numbers ఉంటాయి అనమాట. ఏ నెంబర్ వెళ్ళాలో కన్ఫ్యూజ్ అయిపోయాను. అండ్ వన్ మోర్ థింగ్, ఏ నెంబర్కి వెళ్ళాలని చెప్పేసి ఆ బిగ్ స్క్రీన్లో చూడాలి మన ఫ్లైట్ నెంబర్తో పాటు. సో నేను ఆ చిన్న థింగ్ మర్చిపోయి కొద్దిగా అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యా. ఇట్స్ ఓకే. నా బోర్డింగ్ ఏమో 17:35 అంటే 7:35కి, 10:25 అంటే 7:35కి. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7:21 అవుతుంది. ఇంకో 10 minutesలో నేను లోపలికి వెళ్తా. సో అదనమాట మ్యాటరు. ఇండియాకి ఎందుకు వస్తున్నా అంటే ఒకటే రీజన్, మా అమ్మ కోసం. అంటే వేరే ముచ్చట ఏం లేదు. వచ్చి 1.5 year అవుతుంది. ఈ 1.5 yearలో ఆల్రెడీ ఇది సెకండ్ టైం నేను ఇండియా పోవడం. ఈకి వచ్చిన 3rd month నేను ఇండియాకి వచ్చిన కొద్దిగా ఇష్యూ వల్ల. సో మళ్ళీ ఇప్పుడు పోతున్నా. ఎగ్జాక్ట్లీ అప్పుడు వెళ్ళి 1 year అవుతుంది అనమాట. చూద్దాం మా అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతాయి అన్నది. మా అమ్మకి తెలుసు, బట్ ఇట్లా ఏం తెలుసు అంటే మా అమ్మకి రేపు డేటు 4 5కి ఎక్కుతున్నాను తెలుసు. అంటే 5కి ఎక్కితే 6 morning ఉంటుంది తెలుసు.
సో బట్ మా అమ్మకి వన్ డే ముందే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నాను కూడా తెలియదు. మా అమ్మ ఫోన్ చేసింది అయినా మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే తెలిసిన దగ్గర కొద్దిగా ఆగమాగం ఉంది. ఇంటికి వెళ్ళినాక రేపు ఉంటాను తెలియదు, రేపు ఫ్లైట్ ఎక్కుతాను తెలుసు. బట్ మనం ఏంటంటే వన్ డే ముందే వెళ్తున్నా. అది కూడా చెప్పకూడదు అనుకున్నా. బట్ ఏంటంటే మా అమ్మ మళ్ళీ వస్తాలని చెప్తే మళ్ళీ 1 to 2 months నుంచి బాధపడుకుంటూ ఉండడం ఎందుకన్నట్టు చెప్పేసిన. చాలా ఇంకా 10 minutes నేను ఫ్లైట్ ఎక్కుతా. హ్యాపీగా అంటే హ్యాపీ ఏం లేదు, ఎందుకంటే నేను ఫ్లైట్ ఇది థర్డ్ టైం ఎక్కడం. ఒకసారి అక్కడి నుంచి ఇండియాకి వచ్చా, ఇండియా నుంచి యూకేకి వచ్చా, మళ్ళీ యూకే నుంచి ఇండియాకి వచ్చా, మళ్ళీ ఇది 4th టైం ఎక్కడ. నేను ఈ 4 times నేను ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి ప్రెజర్తో ఎక్కుతున్నాను. లైక్ హ్యాపీ ఏం లేదు. ఇంటికి వెళ్తున్న కార్యక్రమం అలాంటి కార్యక్రమానికి వెళ్తున్నాను. వెళ్తా అనుకోలే, ఇలాంటి కార్యక్రమాలు నా చేత కూడా చేస్తా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చేయాల్సి వస్తుంది, పోవాల్సి వస్తుంది. ఇంకేం చేస్తాను, నాకు కిస్మత్ అట్లా రాస్తుంది. సో నేను ఇక్కడికి వచ్చి దగ్గర 1 hour అవుతుంది. నాకు టికెట్ పైన కనిపిస్తుందా లేదు, టికెట్ పైన 7:35కి బోర్డింగ్ ఉంది. ఇప్పుడు టైం నాకు ఎంత అవుతుంది అంటే 8:11 అవుతుంది. అయినా కూడా ఇంకా అప్డేట్ లేదు. అనుకుంటుంది ఎయిర్ ఇండియా వాళ్ళ ఫ్లైట్ ఎయిర్ ఇండియా డేకి వస్తుంది నా నుంచి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. బట్ బోర్డింగ్ ఉంది, ఇప్పుడు స్టిల్ ఇంకా కాలేదు. 8:20 అయింది, 8:35కి ఫ్లై అవ్వాలండి. సారీ, ఎటువంటి వీళ్ళ ఎయిర్లైన్స్. ఏం చేస్తాం, వ్యూ బాగుంది. సో ఏమంటారు, కెమెరా అలా ఉంటుంది అందరూ కూడా తెలియదు, రికార్డ్ చేయడానికి చేస్తున్నా. నేను వచ్చినాక ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉండాలంటే, నాకు ఎవరైనా హెల్ప్ చేశారు, నేను హెల్ప్ఫుల్గా ఉండాలంటే అది నన్ను రోహిత్ భాయ్ ఒకటే. రోహిత్ భాయ్ ఒకటికే నేను రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఈ వీడియో ద్వారా చెప్తున్నా. ఆ బాయ్కి తీసుకుంటే అని నచ్చవు, బట్ టైం వచ్చింది కాబట్టి చెప్తాను. సో వచ్చిన దగ్గర నుంచి ఆయన చాలా వరకు చాలా సాథ్ ఇచ్చిండు. లైక్ ఎట్లా అంటే వచ్చిన 20 daysకి ఆయన షిఫ్ట్ నాకు ఇవ్వడం స్టార్ట్ చేసాడు. సో చాలా వరకు చాలా హెల్ప్ చేసిన ఆయన. సో గాయ్స్, నేను ఇన్ని రోజుల్లో ఒక మంచి పని ఏమైందంటే, నా లైన్ మొత్తంలో ఒక్కనే ఉన్నా. యాక్చువల్లీ సీట్ నాది, బట్ ఇక్కడ ఎవరు రాలేదు, విండోస్ సీట్లు ఎవరు రాలేదు. ఫస్ట్ టైం నేను 4 times ఫ్లైట్ ఎక్కా. 4 times ఫస్ట్ టైం విండో సీట్ అన్నమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు లేరు, మొత్తం ఖాళీ, మొత్తం ఖాళీ. నా పక్కన 2 ఎవరు లేవు. వచ్చే ప్రతిసారి నేను మిడిల్ సీటే, లాస్ట్ కార్నర్ సీటే. ఎందుకంటే ఈ విండో సీటు రావాలంటే ఒక 30 to 40 pounds ఎక్స్ట్రా కట్టాలి. నేను అట్లా పే చేయను. వాడు ఇచ్చిన సీట్లు ఏదో సీటు, బట్ ఇప్పుడు ఫ్రీ అన్నమాట. విండో సీట్ ఇది ఫస్ట్ టైం విండో సీట్లో కూర్చున్నా. ఓకే అంతట్లో అంత సినిలో ఒక మంచి ఏం జరిగిందంటే, ఇది ఒకటి నాకున్న ఏడుపులో ఇది ఒక మంచి జరిగింది అంతే గైస్. ఎవరు లేరు నా పక్కనే, ఎవరు లేరు. అంటే వీడియో ఎంత ప్రశాంతంగా తీసుకొచ్చిందని ఒకటి ఆలోచిస్తున్నాను. నా పక్కన ఎవరైనా కూర్చుంటారు, వాళ్ళ ముందు ఎట్లా మాట్లాడాలో ఏమో అనుకుంటారని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎవరు లేరు. షాక్ ఉండొచ్చు. సో టైం డిలే 2 hours డిలే అయింది నాకు ఫ్లైట్. యాక్చువల్లీ 8:35కి, బట్ నాకు 9:35కి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకేం చేస్తాను బట్ నాకు ఇచ్చినది వాటి తల్లి అంటే ఈ ప్యాకెట్లో ఉంది కదా, అది తాగన. ఇంకో గ్లాస్ అంటే ఇంకా అప్పుడు ఇచ్చింది. లండన్ నుంచి
ఢిల్లీకి వచ్చేసా, ఇండియాకి వచ్చేసా. ఇంకొక 6 minutesలో ఢిల్లీలో ఉంటా. గమ్మది అంటే ఫ్లైట్లోకి వచ్చి ఫ్లైట్ ఏం చేస్తాను అనమాట. టైం అంత ముచ్చట. సో గైస్, ఇప్పుడే కొద్దిగా గొడవ అయ్యి ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏందో ఫ్లైట్లో హ్యాపీగా జర్నీ మొత్తం హ్యాపీగా కొనసాగుతుంది. పక్కన కూడా ఎవరు లేరు. సీట్ మొత్తం 3 సీట్లు ఒక్కనే కదా, ఏదో నడుస్తుంది. దేవుడు ఇంత మంచి ఆఫర్ ఇచ్చారంటే ఏదో సంథింగ్ ఉంటుంది అనుకున్నా. సో చిన్న గొడవ అయింది. ఆ వీడియో సపరేట్గా పెట్టా, కింద లింక్ పెడతా చూసుకోండి. చిన్న గొడవ పెద్ద గొడవ అయింది. దాంట్లో ఇంకా చెప్పాల్సి వచ్చింది ఎందుకు వచ్చేసి అనేది రీజన్ చెప్పాల్సి వచ్చేసింది. సో ఫైన్, ఆ వీడియోనే ఇది మన నార్మల్ వీడియో కాబట్టి. సో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా. ఫ్లైట్ డిలే వల్ల కొద్ది డిలే కాదు, వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళ ఫాల్ట్ వల్ల 12:30కి నేను ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కాలి హైదరాబాద్కి. బట్ వాళ్ళు ఫస్ట్ ఒక మన లండన్లోనే లేట్ అవ్వడం వల్ల మళ్ళీ ఇలా ఇంకొక డిలే లేట్ అయ్యి నాకు ఫ్లైట్ 6 o'clock ఇచ్చారు. మళ్ళీ బోర్డింగ్ పాస్లో 6 o'clock అని చూపించారు. సో అప్డేట్ ఇచ్చారు అనమాట. కొద్ది గొడవ అవడం వల్ల 6 o'clock ఇచ్చారు. గొడవ పడుకుంటే నాకు 11 o'clock పోవాలి. 11 o'clock ఫ్లైట్ ఎక్కాలి ఢిల్లీలో. సో దట్ ఓకే. ఇంకా లగేజ్ మొత్తం కింద పెట్టేసి కూర్చున్న వాటర్ తాగుతాను. ఇంకా అలసిపోయిన గాసి. సో ఓకే, ఇంకా టైం పడుతుంది ఇంటికి పోయేసరికి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే కూర్చోన్నా. 6 o'clock ఎక్కా, 8 o'clock హైదరాబాద్ ఉంటాను. సో గైస్, ప్రెసెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను అనమాట. అడిడి చేసి వీళ్ళతో కొట్లాడి ఫైనల్లీ హైదరాబాద్కి వచ్చేసా. ఇంకా అన్న వాళ్ళు, తమ్ముడు, బావ వాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ మా వాళ్ళు వస్తారు. సో వస్తున్నారంట, దగ్గరలో ఉన్న. ఇప్పుడే ఫోన్ చేశా. పాపం వాళ్ళు ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి వెయిట్ చేస్తారు మన కోసం. బట్ ఏం చేస్తాం, మనం అంత విఐపీ లెక్క చేసి ఎయిర్ ఇండియా వాడు పాల్తున్నా కొడుకు. ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఎయిర్ ఇండియా మాత్రం చూస్ చేసుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏం వర్క్ లేకుండా ఎయిర్ ఇండియా చూస్ చేసుకో. బట్ ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఇబ్బంది పడిపోతావు. సో అసలు ఎయిర్ ఇండియా వద్దు. ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే, 10 pounds ఎక్కువైనా సరే వేరేది బ్రిటిష్ ఎయిర్లైన్స్ బెటర్ నా ఇంటెన్షన్ ప్రకారంగా. సో ప్రొసీడ్ అయిపోండి. మా తమ్ముడు ఫోన్ చేస్తుండు. హలో, 9 దగ్గర రావాలా? సరే వస్తున్నా. సరే వస్తున్నా గాడికి. హాయ్ చెప్పన్నా, నువ్వు చెప్పన్నా ఫస్ట్. నువ్వు సెలబ్రిటీ అన్నా. సో గాయస్, ఇంకా వచ్చేసినాం ఆల్రెడీ. ఇంకా మా తమ్ముడు, మా బావ, మా అన్న, తెలిసిన బ్రో, ఇంకా అన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఇంటికి వెళ్ళినాక స్టార్ట్ చేస్తా. ఇంకా బాయ్. ఎట్లుంది కెమెరా? ఎంత ఉంటుంది అన్న? ఓకే, ఎస్టిమేషన్ చెప్పండి. ఎంత ఉంటుంది చెప్పన్నా? జస్ట్ ఒక మినిమం. లేదు అట్లేం ఉండదు. చెప్పన్నా, ఎంత చెప్పన్నా? గెస్ నోటి మాట ఎంత అయినా అయిపోతానా? అంతేనా? ఎంత ఒక అంచనా? 30-40. ఏమంటావు? నువ్వే ఆగిపోయినావు అన్న. అందరు చెప్పారు. చెప్పాలా? 420 pounds అంటే అదే చెప్తున్నా. 50,000 అన్న. నేను చెప్పినాక అన్న ఇదే మిస్ అయ్యా ఇండియాలో. ముందే తెలుసు తెలీదు, నాకు తెలుసు.
హాయ్. అందరికి బాయ్ చెప్పేసి ఇంకా వీడియో అయిపోయింది. బాయ్ అని చెప్పు. చెప్పు చెప్పు చెప్పేటా బాయ్. బాయ్, వీడియో అయిపోయింది, మా మామ ఇంటికి వచ్చేసాడు అని చెప్పు. దాబెట్టు అమ్మో ఇది వస్తుంది. సో గాయస్ మా మామ ఇంటికి వచ్చేసాడు. నేను ఫుల్ హ్యాపీ. బాయ్. సీ యూ. ఎవరైనా కొత్తగా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్. యూట్యూబ్ ఛానల్